మాజీ మంత్రి వైసీపీ రాజోలు ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు కొన్ని రోజుల క్రితం ఒక పార్టీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుపై కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అమలాపురం కిమ్స్ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతున్న గొల్లపల్లి సూర్యారావును ఫోన్లో ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం గుండె ఆపరేషన్ ఏ విధంగా జరిగిందని గొల్లపల్లి సూర్యారావును అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని జగన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. పక్కనే ఉన్న తన కుమారుడు గొల్లపల్లి శ్రీధర్ను నాన్నగారిని దగ్గర నుంచి చూసుకోవాలి, పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని జగన్ చెప్పారు. పర్లేదు, అంత బాగుంది. రేపు డిశ్చార్జ్ చేస్తారంటున్నారు. త్వరగా ఎప్పుడు లేని హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు. ఏంటంటే మన విజయలక్ష్మి గారు, జగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ వస్తారని 6వ తారీఖు ప్రోగ్రాం పెట్టామండి. ఎక్స్పర్ట్ కార్యక్రమం రోజు జరుగుతుంది. అయితే రోజు కొంచెం వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఇంకో భారీ ఎత్తున చేద్దామని కొంచెం విగరస్గా వర్క్ చేస్తారండి. సడన్గా ఊర్లంతా చెమటలు పట్టేసి అసలు ఇది వర్షంలో నీటిలో తడిసిపోయినట్టు అయిపోయారండి. మన కుర్రోళ్ళందరూ చేతులు పెట్టుకుని అమలాపురం తీసుకెళ్లారు. అమలాపురం కిమ్స్ డాక్టర్ గారు చాలా బాగా అటెంప్ట్ చేశారు. ప్రస్తుతం బాగున్నారు బాబు, ఇదే వల్ల దేవుడి దేవాలని బాగున్నారు అన్న. 6 మంది ఒక 2 రోజులు పోతా నేను మళ్ళీ రెగ్యులర్గా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాను బాబు. 2 days అయ్యి ఒకటి వేసాడు, తర్వాత యాంజియోగ్రామ్ చేశాడు. 2 వేసారా? ఒకటి స్టంట్లు అన్ని క్లీన్ చేశారంటున్నాను గారు. 2 క్లీన్ చేశారు. అవి కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయట. డ్యామేజ్ అయితే వాటిని కూడా శుభ్రం చేశారండి. ఒకటి అయితే డెడ్ అయింది, దానికేమో దాన్ని శుభ్రం చేసి ఫంక్షన్లో పెట్టారండి. బాగున్నారు బాబు. అదే మన కేఎన్ఆర్ గారు రోజు చేస్తాడు ఫోను. చాలా సంతోషం బాబు. మన బాబు పక్కనే ఉన్నాడన్నా? బాగున్నాడు అన్న, నా కొడుకున్నాడు.